తాజా అంశాన్ని చూస్తున్నాం. పాకిస్తాన్ పంజాబ్లో హోంమంత్రి కార్యాలయంలో పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడుకు కారణం ఉగ్రవాదులే అని తెలుస్తోంది. ఈ పేలుడు ఘటనలో 8 మంది మృతి చెందారు. హోంమంత్రితో సహా హోంమంత్రి కార్యాలయంలో 8 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్లో మరోసారి భారీ పేలుడు చోటు చేసుకుంది. పంజాబ్ రాష్ట్ర హోంమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ పేలుడులో హోంమంత్రి సుజా ఖాన్ జాద్ సహా 8 మంది మృత్యువాత పడ్డారు. హోంమంత్రి పలువురు కార్యకర్తలతో కలిసి తన కార్యాలయంలో ఉన్న సమయంలో జరిగిన ఈ పేలుడు ధాటికి కార్యాలయం పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో సుజా ఖాన్ జాద్ సహా పలువురు తీవ్రంగా గాయపడగా ఆయన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. గతేడాది అక్టోబర్లో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సుజా ఖాన్ జాద్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందువల్లే ఆయనను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. పాకిస్తాన్లో మరోసారి భారీ పేలుడు చోటు చేసుకుంది. పంజాబ్ రాష్ట్ర హోంమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ పేలుడులో హోంమంత్రి సుజా ఖాన్ జాద్ సహా 8 మంది మృత్యువాత పడ్డారు. హోంమంత్రి పలువురు కార్యకర్తలతో కలిసి తన కార్యాలయంలో ఉన్న సమయంలో జరిగిన ఈ పేలుడు ధాటికి కార్యాలయం పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో సుజా ఖాన్ జాద్ సహా పలువురు తీవ్రంగా గాయపడగా ఆయన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. గతేడాది అక్టోబర్లో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సుజా ఖాన్ జాద్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందువల్లే ఆయనను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.